కారుడు తాను చేయటం గల కారణం ఏంటో కూడా వివరిస్తున్నటువంటి విషయం చూస్తే 11 అధ్యాయము కీర్తన గ్రంథము 10వ వచనంలో మనం ఇక్కడ వివరంగా చూడగలము. ఆయన అంటున్నాడు, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడుతుంది, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఇవేం చేయాలంటే కొనుక్కోవాలి జ్ఞానాన్ని. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానాన్ని ఏం చేయాలి? సత్యమును అమ్మేయద్దు, దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానాన్ని కొని ఉంచుకొను, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. కొని ఉంచుకోవటం అంటే నీ వెండి బంగారములు అవన్నీ కూడా ఇచ్చి ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఈ లోకంలో చదువు కోసం అనేకమైనటువంటి ఆస్తులను అమ్మి మరీ చదువుతారు. ఇందువల్ల ఆ చదువు ద్వారా వారు పొందుకోబోయేదాన్ని ఇంకా అధికంగా పొందుకుంటారని. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారంటే, 2 కోట్లు ఖర్చు పెట్టారంటే 10 కోట్లు లాగదామని చూస్తారు. అలాగే మనము కూడా 1 కోటి రూపాయలు 2 కోట్ల ఎన్ని కోట్లని ఎందుకు పంచమనేది? జ్ఞానాన్ని పొందుకోవటానికి. జ్ఞానాన్ని పొందుకోవటం అంటే జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు వారిని పొందుకుంటున్నట్టు. ఈ సంపద అంతా కూడా, భూ సంపద అంతా కూడా, ఉన్నదంతా కూడా వెచ్చించి మొత్తము ఇచ్చి, వెండి బంగారాలు కాదు, మీరు నా జ్ఞానాన్ని కొనుక్కోమంటున్నాడు ఆయన. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనము, అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించడం ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. అపరంజి అంటే బంగారము. బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించడం ఎంతో మేలు ఆయన చెప్తున్నాడు. జ్ఞానాన్ని సంపాదించుకోండి. అందుకని కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని 3వ వచనం దగ్గర నుంచి 9వ వరకు ఉన్నటువంటి వచనాల్లో 111 కీర్తనలో మనం చూస్తాము. ఆయన గురించినటువంటి గొప్పతనాన్ని ఈయన తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, యథార్థవంతుల సభల గురించి కూడా తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన యెహోవా యందు భయంతో ఏం చేశాడంటే జ్ఞానమునకు మూలమైంది. జ్ఞానానికి మూలమైంది ఏంటి? అపరంజిని ఆయన ఏం చేశాడంట? సంపాదించుకునుట కంటే జ్ఞానమును సంపాదించుకునుట ఎంతో శ్రేష్టము. మనం ఈరోజు ఏం చేస్తున్నారంటే, బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవట్లేదు. లోక సంపాదన అపరంజిని సంపాదించుకుంటున్నారు, వెండిని సంపాదించుకుంటున్నారు. ఫిజికల్గా బంగారం వెండి కాకపోవచ్చు, వాటికి మించిన దానికి ధనాన్ని, పొలాల్ని, ఆస్తులను, బిల్డింగ్లను ఇవి సంపాదించుకుంటున్నారు. ఇది సంపాదించుకున్న వాడికి జ్ఞానం ఎలా వస్తుంది? ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు అర్థం కావట్లా. అపరంజిని సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్టము. వీరు భయభక్తులు కలిగిన వారు చేస్తారు ఇది. యెహోవా యందు భయభక్తులు గల వారు ఈ పని చేస్తారు. ఆ వెండిని సంపాదించుకున్నట కంటే తెలివిని సంపాదించుకున్నట ఎంతో మేలు. తెలివిని సంపాదించుకుంటారు. జ్ఞానం కావాలంటే ఉన్న ఆస్తులు మొత్తం వదులుకోవాలి. తెలివి కావాలంటే వదులుకోవాలి. ఈ లోక విషయాలన్నీ వదులుకోవటం అంటే దేవునికి భయపడ్డట్టు. యెహోవా యందు భయము జ్ఞానానికి మూలమవుతుంది. యెహోవా ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి యెహోవా చెప్తున్నాడు ఈ కీర్తనకారుడికి 111వ అధ్యాయంలో. యెహోవా యందు భయం ఏం చేస్తుంది? జ్ఞానానికి మూలమవుతుంది. మనం చూసినట్లయితే వెండి బంగారాలు సంపాదించుకునేది దేనికి? ప్రాణం మీద భయం. ప్రాణానికి భయపడి వారు ఏం చేస్తున్నారంటే బంగారాన్ని, వెండిని సంపాదించుకుంటున్నారు. కానీ యెహోవా యందు భయం ఏం చేస్తుంది? జ్ఞానానికి మూలమవుతుంది. ప్రాణానికి ఉన్నటువంటి భయం ఏం చేస్తుంది? వెండి బంగారాలను సంపాదించుకోవడానికి కారణమవుతుంది. యెహోవా యందు భయం ఏం చేస్తుంది? జ్ఞానానికి మూలమవుతుంది. వదులుకుంటం వల్ల, బంగారాన్ని వెండిని వదులుకోవటం వల్ల, బంగారం వెండి అంటే ఓన్లీ మనకు కనబడే బంగారం వెండి, చాలా మంది బంగారం వెండిని పెట్టుకోం కదా, మన కాదులే అనుకుంటారు. కాదు, బంగారం వెండిని సాదృశ్యంగా అంటే అది ఆస్తుల కింద చూపించింది, విలువ కలిగినవి, అంత విలువ కలిగినది. బంగారానికి మించినటువంటి విలువ ఏది లేదు. అంటే ప్లాటినము ఎన్ని ఉండొచ్చేమో, కానీ విలువగా చూసే ఇది బంగారాన్ని, బట్టలు ఆరేసినట్టుగా బంగారాన్ని ఎక్కడ బయట పెట్టరు.
ఎవరన్నా దాన్ని ఎత్తుకెళ్ళిపోతారు. చిన్న వస్తువు అవ్వచ్చు, ఎంతో విలువ కలిగింది అది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగితే, జ్ఞానం కలిగితే వాడు ఏం చేశాడు? వాటినన్నిటిని కూడా వదిలేసి జ్ఞానాన్ని, ఆయన భయపడి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ప్రాణం మీద భయం ఉన్నవాడు అంటే వాటిని సంపాదించుకుంటాడు. ఇక్కడ క్లియర్గా రాయబడుతుంది మాటలో. 111 కీర్తన 10వ వచనంలో 111 కీర్తనలో 10వ వచనంలో ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, క్రీస్తు పూర్వమే యెహోవా యందు భయము. ఈ రోజు మనం ఏం చెప్పాలి? యేసుక్రీస్తు వారి యందు భయం కలిగిన వాడు ఏం చేస్తాడు? జ్ఞానానికి మూలం అవుతుంది. జ్ఞానానికి మూలం ఏంటది? అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టమని గుర్తుపడతాడు. అలాగే వెండి సంపాదించడం కంటే తెలివి సంపాదించడం మేలని గుర్తుపడతాడు. కానీ ప్రాణాన్ని గుర్తుపట్టిన వాడు ఏం చేస్తాడంటే, ఈ ఇక్కడ యెహోవా యందలి భయం అని రాయబడి ఉంది. ఆ జ్ఞానానికి మూలం వెండి బంగారాన్ని వదులుకుంటుంది. కానీ ఇక్కడ రాయబడుతున్న మాటలో మనం చూసినట్లయితే, ప్రాణానికి భయం ఉన్నవాడు వెండికి బంగారాన్ని సంపాదించుకోవటానికి మూలం అవుతుంది. యెహోవా యందు భయము ఏం చేస్తుంది? భయము జ్ఞానానికి మూలం అవుతుంది. ప్రాణానికి ఉన్నటువంటి భయము వెండి బంగారం సంపాదించుకోవటం కారణం అవుతుంది. ఈ భయము, యెహోవా యందు భయము వదలటానికి, వెండి బంగారాన్ని వదలటానికి సిద్ధపడుతుంది. ప్రాణ భయము వీటిని సంపాదించుకోవటానికి సిద్ధపడుతుంది. చాలా చక్కగా ఈ కీర్తనకారుడు క్రీస్తు వారి పూర్వము రాబోతున్న యేసుక్రీస్తు వారిని గురించి యెహోవా దేవుడు తెలియపరిచిన దాన్ని గుర్తుపట్టి చెప్తున్నాడు ఈ కీర్తనకారుడు. రాబోతున్న యేసుక్రీస్తు వారిని కొనుక్కోండి, అమ్మేసుకోమాకండి. అందుకని అంది 23వ వచనం సామెతల గ్రంథమే, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. ఇక్కడేం చేస్తున్నాడు? 16వ అధ్యాయం 16వ వచనం సామెతల గ్రంథంలో, అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుకొనుట శ్రేష్టము. అపరంజి అంటే బంగారము. బంగారమును సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుట శ్రేష్టము. వెండిని సంపాదించుకొనుట కంటే తెలివిని సంపాదించుకొనుట శ్రేష్టము. ఇక్కడ శ్రేష్టమైనది ఏంటి? జ్ఞానము, తెలివి. ఇవన్నీ యేసుక్రీస్తు వారిని భయపడి సంపాదించుకుంటే మేలు. అదే ఇక్కడ 23వ వచనం సామెతల గ్రంథము 23వ వచనంలో, సత్యము. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 38 వచనాల్లో పిలాతు ముందు నేను సత్యం అంటే ఏంటో చూపించడానికి లోకానికి వచ్చాడు అన్నాడు ఆయన. సత్యము అంటే ఇలాగుంటుంది. యేసుక్రీస్తు వారే సత్యము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనంలో చెప్తున్నాడు ఆయన. ఆ యేసుక్రీస్తు వారిని అమ్మేసుకోమాకండి, కొనుక్కోండి. కానీ నేడు జరుగుతుంది ఏంటంటే, అమ్మేసుకుంటున్నారు. అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయి, బంగారాలు వెండిలు వస్తున్నాయి. కానీ బంగారం వెండి అవి ప్రాణ భయంతో కొనుక్కునేవారు, ఆస్తులు సంపాదించుకునేవారు, ఆస్తుల మీద అజమాయిషి ఉండే వాళ్ళందరూ కూడా ప్రాణ భయము. యెహోవా యందు భయము కాదు అది, యేసుక్రీస్తు వారి యందు భయము కాదు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారే, సత్యం అంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని నమ్మొద్దు, యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారి ఉపదేశాన్ని కొనుక్కోండి. వివేకమును కొని ఉంచుకొనుము. మీకు కనబడే వాటిని కాదు మనం ఆరాధించేది, కనబడిన వాటిని ఆరాధించేవాడు క్రైస్తవుడు. కనబడే వాటిని ఆరాధించేవాడు విగ్రహారాధికుడు. బిల్డింగులే గాని, పొలాలే గాని, ఆస్తులే గాని, పెద్ద పెద్ద మందిరాలే గాని, అవి విగ్రహాలు. యెహోవా యందు భయం కాదది. మరి పెద్ద పెద్ద మందిరాలు ఎన్ని ఉన్నాయి కదా, మరి ఎలాగా అంటే అది ఒక సంఘానికి ఇవ్వబడింది. సమిష్టిగా దాన్ని ఏలాలి, సమిష్టిగా ఉండాలి. అది యేసుక్రీస్తు వారు వాక్యాన్ని అందించారు. సంచి ఆయన దగ్గర లేదు. సంచి పట్టుకున్న వాడు ఏమయ్యాడో మనకు తెలుసు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఈ కీర్తనకారుడు 111వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్నాడు. యథార్థవంతుల సభ, యథార్థవంతుల సంఘము ఎలా ఉంటుందంటే, తమకు కలిగిన స్థిరాస్తులను యెహోవా యందు భయముతో ఏం చేస్తారంటే, జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి వచ్చినటువంటి ఇరుగు పొరుగు వారికి, అక్కరలు కలిగిన వారికి పంచి ఏకంగా ఒక్క విధంగా ఉంటారు. వాళ్ళు ఒకటే విధంగా కనబడతారు.